హాయ్ అండి, నమస్కారం. సో మై నేమ్ ఇస్ ప్రశాంత్. సో మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి వరంగల్ సిటీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చెప్పమని అడిగారు. సో వరంగల్ సిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. సో కనుక వీడియో చేసే వాళ్ళు ఒక లైక్ చేయండి. సో వరంగల్ డాట్ అయితే మనం ఈరోజు అంటే వరంగల్ సంబంధించి ఇన్ఫర్మేషన్, బిజినెస్ అండ్ అవన్నీ మనం మాట్లాడుకోబోతున్నాము. సో కనుక వీడియో చేసే వాళ్ళు ఒక లైక్ చేయండి, లైక్ అయితే మర్చిపోకండి. సో ఇక వరంగల్ వచ్చేసి ఒక ఫేమస్ సిటీ. ఇది తెలంగాణలో రెండవ అతిపెద్ద సిటీ పాపులేషన్ పరంగా అండ్ డెవలప్మెంట్ పరంగా కూడా పెద్ద సిటీ, రెండవ అతిపెద్ద సిటీ తెలంగాణలో. ఈ తర్వాత ఈ వరంగల్ వచ్చేసి ట్రై సిటీ అంటారు. సో వరంగల్, హన్మకొండ, కాజీపేట ఈ మూడు నగరాలు కలిసి ఉంటాయి. సో వరంగల్ వచ్చేసి జీడబ్ల్యూఎంసీ, ఇది వరంగల్ మహానగర పాలక సంస్థ. సో ఇక్కడ జనాభా కూడా ఒక 12 lakhs వరకు ఉంటుంది. ఈ అంటే సిటీ వచ్చేసి గ్రో అవుతుంది. దగ్గర ఇది గ్రేటర్ వరంగల్ చేయడం ద్వారా సో దగ్గరలో ఉన్న అర్బన్ విలేజ్లను కలపగా వచ్చిన పాపులేషన్ ఇది అప్రాక్సిమేట్లీ 2020 నాటికి 12 lakhs దాటిన పాపులేషన్ వచ్చేసి. సో ఇది వరంగల్ సిటీ. అదేవిధంగా వరంగల్కి వచ్చేసి మరో పేరు ఓరుగల్ల అంటారు, ప్లస్ ఏకశిల నగరం కూడా అంటారు వరంగల్ని. సో ఇది కాకతీయ సామ్రాజ్యానికి వరంగల్ రాజధానిగా ఉండేది. అదేవిధంగా కాకతీయులు నిర్మించిన ఇక్కడ స్మారక కట్టడాలు, ఇక్కడ సరస్సులు ప్లస్ దేవాలయాలు అయితే ఇప్పటికి ఉన్నాయి. సో వరంగల్లో మీరు చూడవచ్చు. ఇది ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా మారింది వరంగల్ వచ్చేసి. ఇక వరంగల్ వచ్చేసి ఇటు టూరిజం పరంగా బాగా గ్రోయింగ్ అవుతున్న సిటీ, టూరిజం పరంగా కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత ఇక వరంగల్ కాకతీయులు నిర్మించిన కాకతీయ కళాతోరణం, ఇది అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ చిహ్నంగా చేర్చబడింది. తర్వాత తెలంగాణ సంస్కృత రాజధానిగా కూడా వరంగల్కు స్థానం కల్పించబడింది. తర్వాత భారత ప్రభుత్వం హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ ఆగ్మెంటేషన్ యోజన పథకానికి కూడా ఎంపిక చేసిన దేశంలో 11 నగరాలలో వరంగల్ సిటీ ఒకటి. స్మార్ట్ సిటీ మిషన్ కింద కూడా పట్టణ మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అవకాశాలకు మెరుగుపరచడానికి అదనపు పెట్టుబడులకు అర్హత సాధించే ఫాస్ట్ ట్రాక్ పోటీలో స్మార్ట్ సిటీగా ఎంపిక చేయబడింది వరంగల్ సిటీ. తర్వాత ఇక్కడ 3 పట్టణాలు అయితే ఉంటాయి. 3 పట్టణ నగరాలు కాజీపేట, వరంగల్, హన్మకొండ కలిసి ట్రై సిటీ అని పిలుస్తారు. తర్వాత వరంగల్ వచ్చేసి ఇక్కడ హాస్పిటల్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా ఎంజిఎం హాస్పిటల్ వచ్చి చాలా పెద్ద హాస్పిటల్. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ 4 జిల్లాలకు ఇది ఒక పెద్ద హాస్పిటల్ ఉత్తర తెలంగాణలో. తర్వాత ఇక్కడికి ఈ డిస్టిక్ నుంచి మెయిన్గా అంటే ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఇక్కడ ఎక్కువ మంది వస్తారు రోగులైతే. తర్వాత వరంగల్లో మెయిన్ బిజినెస్ వచ్చేసి అగ్రికల్చర్ వచ్చేసి మెయిన్ బిజినెస్. ఇక్కడ ఎనుమముల మార్కెట్ ఉంది, ఇది ఏసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్. సో ఇక్కడ ఎక్కువ పత్తి, మిరప, మొక్కజొన్న లాంటివి అయితే ఎక్కువ ఇంపోర్టింగ్ జరుగుతాయి, ఇంపోర్టింగ్ జరుగుతాయి. సో చాలా పెద్ద మార్కెట్ ఇది. తర్వాత వరంగల్లో టెక్స్టైల్ మార్కెట్ కూడా చాలా పెద్ద మార్కెట్, ఇది తెలంగాణలో పెద్దది. టెక్స్టైల్ మరియు హ్యాండ్లూమ్ సంబంధించిన పరిశ్రమలు కూడా చాలా ఉన్నాయి వరంగల్లో. తర్వాత మెయిన్గా వరంగల్ రియల్ ఎస్టేట్ కూడా చాలా పెద్ద బిజినెస్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఈ ట్రై సిటీలో, సిటీ అవుట్స్కట్లో, సిటీ ఓఆర్ఆర్ దగ్గరలో వెంచర్స్, గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు అయితే ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. తెలంగాణలో ఇది రెండవ అతిపెద్ద సిటీ కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి అనేది ఎక్కువ ఉంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ హైవేకు, కరీంనగర్ హైవేకు, ఖమ్మం హైవేకు, ఇటు ములుగు హైవేకి అయితే చాలా పెద్దగా ఎక్కువైతే బిజినెస్ అయితే బాగా జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే ఇక్కడ. సో రేట్లు చాలా పెరిగాయి. సో ఇది సెకండ్ సిటీ క్యాపిటల్ కాబట్టి. తర్వాత ఇక్కడ ఐటీ కంపెనీలు కూడా ఉన్నాయి. ఐటీ కంపెనీలు ఇక్కడ వాళ్ళ కంపెనీలు అయితే ఉన్నాయి. సైన్2 ప్లస్ టెక్ మహీంద్రా, క్వాడ్రంట్, సాఫ్ట్ పాస్ సిస్టమ్, కాకతీయ సొల్యూషన్స్ వంటి అయితే రూరల్ ఐటీ యాప్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వస్తున్నాయి సిటీకి. ఇక్కడ మడికొండలో మన నగర శివారులో మడికొండలో అయితే సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే ప్రజెంట్ ఉన్నాయి, రన్ అవుతున్నాయి. యువత కూడా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తున్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ ట్రేడింగ్ మరియు రీటైల్ బిజినెస్ కూడా చాలా నడుస్తుంది ఇక్కడ వరంగల్లో. ఈ 3 నగరాల్లో ఎక్కువ బిజినెస్ అయితే నడుస్తుంది, ట్రేడింగ్ మరియు రీటైల్ సంబంధించిన బిజినెస్ అయితే. తర్వాత ఇక్కడ హోటల్స్ మరియు టూరిజం బిజినెస్ అయితే ఎక్కువ నడుస్తుంది. ఎందుకంటే వరంగల్ వచ్చేసి ఒక టూరిజం హబ్గా. ఎందుకంటే ఇక్కడ రామప్ప టెంపుల్, భద్రకాళి టెంపుల్, అదేవిధంగా వేయిస్తంభాల గుడి టెంపుల్, వరంగల్ పోర్ట్ లాంటివి ఫేమస్ టూరిస్ట్ ప్లేసులు ఉండడం వలన ఇక్కడ టూరిజం ప్లస్ హోటల్స్ ప్లస్ లాడ్జ్లకి అయితే ఎక్కువ డిమాండ్ అయితే ఉంటుంది. తర్వాత ఇక కన్స్ట్రక్షన్ మెటీరియల్ మరియు హార్డ్వేర్ బిజినెస్ కూడా ఎక్కువ డెవలప్మెంట్ అవుతుంది. ప్లస్ ట్రాన్స్పోర్ట్ ప్లస్ లాజిస్టిక్స్ కూడా బిజినెస్ ఎక్కువ అవుతుంది. తర్వాత చిన్న పరిశ్రమలు కూడా చాలా ఉన్నాయి. ఇటు వరంగల్ దగ్గరలో కానీ ప్లస్ మడికొండ దగ్గరలో చిన్న పరిశ్రమలు అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఇక వరంగల్ వచ్చేసి మార్కెట్స్, తర్వాత హోల్సేల్ సెంటర్, చాలా హోల్సేల్ మార్కెట్ బాగుంటుంది వరంగల్లో. తర్వాత వరంగల్ మార్కెట్ యార్డ్ చాలా పెద్దది, ఏసియాలోనే పెద్దది. తర్వాత కాజీపేట గూడ్స్ యార్డ్ ఉంది. తర్వాత ఇక బస్ స్టేషన్ వచ్చేసి మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ పరంగా వరంగల్లో 2 బస్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి వరంగల్లో ఉంది, ఇంకోటి హన్మకొండలో ఉంది. ఈ 2 పెద్ద బస్ స్టేషన్సే. హన్మకొండ బస్ స్టేషన్ వచ్చి చాలా పెద్ద, అంటే తెలంగాణలో
ఇది ఒక పెద్ద బస్ స్టేషన్. ఇక్కడ నుంచి అన్ని ప్రాంతాలకైతే బస్ సర్వీసులు ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్ కూడా నడుస్తాయి. హైదరాబాద్కు వరంగల్కి ఎక్కువ వెహికల్స్ నడుస్తాయి. ఇటు రాజధాని కానీ, గరుడ కానీ, ఇంద్ర కానీ పెద్ద పెద్ద ప్రైవేట్ వెహికల్స్ కూడా నడుస్తాయి. సో ఇక ఇక్కడ సిటీ బస్సులు కూడా ఉన్నాయి. వరంగల్ ట్రై సిటీలో సిటీ బస్సెస్ కూడా మార్నింగ్ 4-5 నుంచి నైట్ 10 వరకు అయితే సిటీ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. సిటీ బస్సులు కూడా నడుస్తాయి. సో ఇక్కడ అదేవిధంగా ఈ హైవేస్ వచ్చేసి వరంగల్లో 4 హైవేస్ ప్రజెంట్ అయితే 2 హైవేస్ అయితే ఉన్నాయి. తర్వాత ఇంకో 2 హైవేస్ అయితే రాబోతున్నాయి. సో మనకు మహారాష్ట్ర ఇటు నాగపూర్ నుంచి విజయవాడ కనెక్టింగ్ హైవే రాబోతుంది. సో ఇంకో హైవే అయితే రాబోతుంది, అధికారికంగా ప్రకటించారు. సో ఇది హైవేస్ పరంగా వరంగల్లో. ఇక తర్వాత ఇక్కడ రైల్వే స్టేషన్ వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్ కూడా పెద్దది. NSG 3 కిందికి వస్తుంది వరంగల్ రైల్వే స్టేషన్. అదేవిధంగా కాజిపేట రైల్వే స్టేషన్ కూడా ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇది కూడా NSG కిందికి వస్తుంది. దాదాపు అయితే అప్రాక్సిమేట్లీ ఒక 100 crores వరకు అయితే మంత్లీ ఇన్కమ్ అయితే ఉంటుంది. ఈ 2 రైల్వే స్టేషన్ కలిపి. కాజిపేట రైల్వే స్టేషన్ అనేది పెద్దది ఇది. తర్వాత వరంగల్ రైల్వే స్టేషన్ ఇది అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను మీకు. డైలీ వచ్చేసి వరంగల్ కానీ కాజిపేట కానీ డైలీ 30,000 మంది అయితే ప్రయాణిస్తారు. ఇక్కడ కాజిపేటలో కానీ వరంగల్ కానీ 60,000 మంది అయితే ఈ రైలు ప్రయాణం అయితే చేస్తారు. దాదాపు అయితే 120-130 ట్రైన్స్ అయితే ఆల్టింగ్ అయితే అవుతుంది 2 స్టేషన్లలో. సో ఇక్కడ ఆగిన ట్రైన్ అక్కడ ఆగుతుంది, అక్కడ ఆగిన ట్రైన్ ఇక్కడ అయితే ఆగుతుంది ఈ వరంగల్ కాజిపేటలో. సో అదేవిధంగా ఇక వరంగల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా అయితే ప్రకటించింది మామనూరు ఎయిర్పోర్ట్ వచ్చేసి. ఈ మామనూరు ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇది నిజాం పరిపాలనలో నడిచేది. సో కొన్ని కారణాల వలన ఇక్కడ మామనూరు ఎయిర్పోర్ట్ని బంద్ చేశారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే మామనూరు ఎయిర్పోర్ట్కి అయితే నిధులు అయితే కేటాయించింది. అది ఇంకా నెక్స్ట్ రానున్న రోజుల్లో ఇక్కడ విమానాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో ఎయిర్పోర్ట్ ఒకటే ఉంది, అది శంషాబాద్ తర్వాత వరంగల్లోనే ఉంది. 2 ఉన్నాయి ప్రజెంట్ అయితే. సో దీని అయితే ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కు సిద్ధంగా అయితే కొంచెం ల్యాండ్ అయితే గవర్నమెంట్ ప్రకటించింది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అయితే నిర్మిస్తున్నారు వరంగల్ మామనూరులో, ఖమ్మం రూట్లో ఉంటుంది. ఇక్కడ మనకు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ ప్లస్ ఎయిర్పోర్ట్ అయితే వస్తే అన్ని రవాణాలు ఉన్నట్టు వరంగల్లో ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఒక మేజర్ జంక్షన్ కాబోతుంది ఫ్యూచర్లో. సో ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత మెయిన్గా ఇక వరంగల్లో ఎడ్యుకేషన్ వచ్చేసి ఇక్కడ యూనివర్సిటీలు ఉన్నాయి. సో మెయిన్గా అయితే NIT ఉంది, ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది. ఇది మన ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ కాలేజ్, టాప్ 10లో ఒకటి ఉంటుంది NIT. తర్వాత కాకతీయ యూనివర్సిటీ ఉంది, చాలా పెద్ద యూనివర్సిటీ. ఇక్కడ డిస్టెన్స్ యూనివర్సిటీ కూడా ఉంది కాకతీయలో. అదేవిధంగా ఇక్కడ కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కూడా ఉంది. తర్వాత చైతన్య యూనివర్సిటీ కూడా ఉంది. ఇక చాలా ఫేమస్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, PG కాలేజీలు ఉన్నాయి, ఫేమస్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి సిటీలో. ఎడ్యుకేషన్ పరంగా కూడా ఇది ఎడ్యుకేషన్ హబ్ అని కూడా చెప్పవచ్చు వరంగల్ వచ్చేసి తెలంగాణలో. ఇక స్కూల్స్ అయితే చాలా స్కూల్స్ ఉన్నాయి, ఫేమస్ స్కూల్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ చాలా ఉన్నాయి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి చాలా ఫేమస్ స్కూల్స్ ఉన్నాయి. కాలేజీలు కూడా చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా అయితే వరంగల్కి అయితే సెకండ్ ప్లేసు. ఇక తర్వాత ఇక వరంగల్లో షాపింగ్ మాల్స్ విషయానికి వచ్చినట్లయితే వరంగల్ షాపింగ్ మాల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇటు హన్మకొండలో కానీ ఇటు వరంగల్లో కానీ కార్పొరేట్ స్థాయి. హైదరాబాద్లో ఎంత పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి, వరంగల్ అంత పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి హన్మకొండలో, ప్లస్ వరంగల్లో కూడా మల్టీప్లెక్స్ థియేటర్లు ఉన్నాయి, ప్లస్ మల్టీప్లెక్స్ థియేటర్లు కూడా రాబోతున్నాయి. సో ఇది సిటీ వచ్చేసి బాగా గ్రోయింగ్ అవుతుంది తెలంగాణలో. తర్వాత సౌత్ ఇండియాలోనే బాగా గ్రోయింగ్ అవుతున్న నగరాల్లో వరంగల్ కూడా ఒకటి. ఇక తర్వాత ఇక్కడ మెట్రో కూడా వస్తుందని కొన్ని కథనాలు కూడా మనము న్యూస్లో విన్నాము, న్యూస్ పేపర్లో కూడా విన్నాము. ఈ కాజిపేట నుంచి ప్లస్ 3 రైలు ప్రాజెక్ట్ అయితే తీసుకురావాలని తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రతిపాదించింది. ఇటు కాజిపేట నుంచి ప్లస్ వరంగల్ వరకు 15 kilometers ఉంటుంది. ఈ రూట్లో 3 రైలు తీసుకురావాలని తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రకటించింది. ఎందుకంటే అక్కడ సిటీ అవుట్స్కట్లో IT కంపెనీలు రాబోతున్నాయి కారణంగా సిటీలో మెట్రో కూడా పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మెట్రో వేయాలని తెలంగాణ గవర్నమెంట్ అయితే ప్రతిపాదించింది. అదేవిధంగా వరంగల్లో ఔటర్ రింగ్ రోడ్ పనులు కూడా పూర్తయ్యాయి, ఒక సైడ్ అయితే పూర్తయ్యాయి. సో ఔటర్ రింగ్ రోడ్ కూడా వరంగల్లో ఉంది. సిటీ జనాభాను అనుకూలంగా ఔటర్ రింగ్ రోడ్ కూడా నిర్మించారు. ఇక తర్వాత వరంగల్ వచ్చేసి మెయిన్గా ఏంటంటే ఇటు బిజినెస్ పరంగా ఫేమస్, తర్వాత బిజినెస్ పరంగా ఫేమస్, ప్లస్ ఎడ్యుకేషన్ పరంగా ఫేమస్. ఈ రెండింటి పరంగా అయితే ఫేమస్. హైదరాబాద్కి ఒక 150 kilometerలో ఒక పెద్ద సిటీ ఇది తెలంగాణలో. హైదరాబాద్లో అంటే హైదరాబాద్ తర్వాత బాగా డెవలప్మెంట్ అయిన నగరం ఏంటంటే తెలంగాణలో వరంగల్ ఒకటి. ఒక 12 లక్షల జనాభా కలిగిన ప్రాంతం ఇది. 3 సిటీలు కలిసి ఉంటాయి. చుట్టూ ఎడవైన ఒక 10-15 kilometers డిస్టెన్స్ సరౌండింగ్ ఉంటుంది సిటీ వచ్చేసి. ఇది వరంగల్ సిటీ ఒక ఇన్ఫర్మేషన్.